సలూన్ మరియు స్పా బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో ఎవరైతే ఆల్రెడీ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలో చెప్తారు. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా? మనం ఫస్ట్ ఈ బ్యూటీ ఫీల్డ్ సెలూన్ కానీ స్పా కానీ మనం స్టార్ట్ చేయాలంటే మినిమం బడ్జెట్ స్టార్టింగ్ ఎంత పెట్టాలంటే మినిమం ఒక 5 lakhs స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. 5 lakhs అన్ని చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అంటే ఫస్టే మనం పెట్టుకున్నాం కాబట్టి మేజర్గా ఇంపార్టెంట్ ఏం అవసరం ఉంటాయి, మేజర్గా ఒక చైర్స్ కానీ ప్లస్ ఒక బెడ్ కానీ ఫేస్ స్టీమ్ కానీ హెడ్ స్టీమ్ కానీ అలా మేజర్గా మనకి ఏమేమి అవసరం ఉంటో అవన్నీ మనం ఒక 5 lakhs పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు సెలూన్ స్పాని స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు ఓనర్కి కంపల్సరీ ఒక 1 or 2-3 months అడ్వాన్స్ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ కంపల్సరీ చూసుకోవాలి, ఎందుకంటే ఫీల్డ్లో ఇంపార్టెంట్. ఎందుకంటే పవర్ ఎప్పుడైనా మధ్యలో పోయిందంటే జనరేటర్ కానీ ఇన్వర్టర్ కానీ ముందే మనం అరేంజ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు వర్కర్స్ కూడా మన దగ్గర పర్మనెంట్గా ఉండాలి, మధ్యలో వెళ్ళిపోకుండా ఉండాలంటే ఫర్దర్గా వాళ్ళకు కూడా 1 or 2 months అడ్వాన్స్ మనం కంపల్సరీ పే చేసుకొని పెట్టుకున్నామంటే వర్క్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఏంటంటే ఇంకా సెలూన్లో కంపల్సరీ మ్యూజిక్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. మ్యూజిక్ సిస్టమ్ కాబట్టి దాన్ని కూడా మనం ముందే అరేంజ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. చాలా చిన్నగా స్మాల్గా పెట్టుకోవాలంటే లీస్ట్గా ఒక 2 lakhs మనం స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ స్టార్ట్ చేసుకోవచ్చు కానీ ఇంకోటి ఏంటంటే కస్టమర్కి కంఫర్టబుల్గా ఉండదు. ఎందుకంటే కస్టమర్ ఎలా ఫీల్ అవుతారంటే ప్రతి ఒక్క క్లయింట్కి చాలా టెన్షన్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే జస్ట్ రిలాక్స్ అవ్వాలి, పీస్ఫుల్గా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసమే లైక్ స్పా సెంటర్స్ కానీ లేదంటే సెలూన్ సర్వీస్కి అలా వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉంటారు. మనం చిన్నగా 2 lakhs మనం పెట్టుబడి పెట్టి మన వర్క్ ఎంత బాగా చేసినా క్లయింట్ అనేది సాటిస్ఫాక్షన్ అవ్వరు. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ని క్లయింట్కి ఎలా క్రియేట్ చేయాలంటే రిలాక్సేషన్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, అబ్బా ఇంకోసారి వెళ్ళాంతిగా ఉంటుంది లేదా ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ అవుతానని అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయగలగాలి. మనం ఇప్పుడు తక్కువ బడ్జెట్తో ఏమవుతుందంటే అన్ని చేస్తే వర్క్ మనం ఎంత బాగా చేసినా క్లయింట్ అనేది సాటిస్ఫాక్షన్ అవ్వడు. అందుకే మనం పెట్టేది ఏదో కొంచెం టైం తీసుకున్నా ది బెస్ట్ పెట్టుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది. మనం సెలూన్ పెట్టాలంటే కూడా అది ఏ ప్లేస్లో పెట్టాలని ఫస్ట్ మనం అనలైజ్ చేయాలి. సమ్ ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టామనుకోండి అది క్లిక్ అవ్వదు. అప్పుడు మనం పెట్టిన అమౌంట్ వేస్ట్ అవుతుంది, దాని మీద ఇన్వెస్ట్మెంట్ కూడా అంత యూజ్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి, ది బెస్ట్ ప్లేస్ ఎక్కడ, ఎక్కువ కస్టమర్స్ ఎక్కడ ఉంటారు, ఎక్కువ బిజినెస్ జరిగే ప్లేస్ ఎక్కడ ఉంటుంది అని అవన్నీ మనం అనలైజ్ చేసుకొని ఆ ప్లేస్లో మనం పెట్టుకోవాలి. ప్లస్ దాంతోపాటు మెయిన్ దగ్గరలో ఉండాలి. అంటే కస్టమర్ కూడా క్లయింట్ లోపలికి వెళ్ళాలా లేదంటే పైన ఫ్లోర్లో అలా పెట్టామంటే నేను అంత లిఫ్ట్ ఎక్కి అంత దూరం వెళ్ళాలా అని కొంతమంది ఫీల్ అవ్వచ్చు. అందుకోసం ఏంటంటే మనం మ్యాక్సిమం రోడ్కు దగ్గరలో ఉండాలి, లైక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేలాగా చూసుకుంటే ఈజ్ ద బెస్ట్ వే అన్నట్టు. ఈ రోడ్ ప్లేస్లో పెట్టాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది, ఎందుకంటే మెయిన్ రోడ్ మీద చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మ్యాక్సిమం ఎంత చిన్నదైనా 20,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది, 20,000 నుంచి 1 lakh కూడా దాకా ఉండొచ్చు. అదే మనం కొంచెం సమ్ ప్లేస్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలా వెళ్తున్న కొద్దీ రెంటల్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. మన బడ్జెట్ని బట్టి మనం దాన్ని అరేంజ్ చేసుకోవాలి ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ తీసుకోవాలా, ఫస్ట్ ఫ్లోర్ తీసుకోవాలా లేదంటే గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకోవాలని మన బడ్జెట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలూన్ పెట్టి మనం ఏం చేయాలంటే దానిలో కావాల్సిన ఎక్విప్మెంట్స్ తక్కువ కాస్ట్లో ది బెస్ట్ ఏమి ఉంటాయి, దాంతోపాటు కస్టమర్స్కి ఏది కంఫర్ట్గా ఉంటుంది, మంచి ఎలా రిలాక్స్ అవుతారు అలాంటివన్నీ మనం గ్యాదర్ చేసుకొని దానికి తీసుకోవాలి. ఫస్ట్ మనం ఒక సెలూన్ పెట్టాలని మనం ఫస్ట్ చేయాల్సింది చైర్స్కు అండ్ బెడ్స్, వీటికి మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. దానికి ఫర్ ఎగ్జాంపుల్ చైర్స్కి అయితే మనం ఒక మంచి చైర్ కొనాలంటే మినిమం 10,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. దాంట్లో ఇంకా మనం హైడ్రాలిక్ చైర్ కంఫర్టబుల్ చైర్ తీసుకోవాలంటే 15,000 or 20,000 అలా ఒక చైర్ కాస్ట్ వచ్చేసి అలా ఉంటుంది. దాంతోపాటు ఈ బెడ్ కూడా మనం ఫేషియల్స్ చేయడానికైనా స్పా చేయడానికైనా ఈ బెడ్ అనేది యూజ్ అవుతుంది. ఈ బెడ్లో కూడా 5,000 నుంచి 50,000 దాకా ఉంటాయి. అది మన డిపెండ్స్, మన కాస్ట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫేస్ స్టీమ్స్ అని అంటే మన హెయిర్కి పెట్టే స్టీమ్స్ ఉంటాయి, అంటే యూజ్ చేసే దాంట్లో ఫేస్ స్టీమ్స్ అంటే మన ఫేస్కు ఫేషియల్స్ కానీ అలాంటి స్పా చేసినప్పుడు కానీ స్టీమ్ ఇస్తాం. ఆ స్టీమ్స్ కానీ లేదంటే ఇంకా మనం బాడీ స్పా చేసాం అనుకోండి, బాడీ స్పా స్టీమ్ కూడా ఉంటుంది. ఆ బాడీ స్పా స్టీమ్కి వచ్చేసి అది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. 1 lakh, 1,50,000, 2 lakhs దాకా ఉంటుంది. అంటే ఫుల్ బాడీ స్టీమ్ అది కొంచెం ఎక్స్పెన్సివ్. అదే మరి ఓన్లీ ఫేస్ స్టీమ్ అనుకోండి అది ఒక 5,000, 6,000లో వస్తుంది ఆ స్టీమ్. ఇంకా దీంతో పాటు మనం ఎప్పటికప్పుడు హైజీనిక్గా యూజ్ చేయాలంటే యాప్రాన్స్ అంటే డిస్పోజబుల్ యాప్రాన్స్ ఉంటాయి, కోమ్స్, సీజర్స్ ఇవన్నీ కొంచెం మంచి క్వాలిటీ తీసుకోవాలి. స్టెరిలైజేషన్ బాక్స్ కూడా మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్కి మనం హెయిర్ కట్ చేసినా
కోమ్స్ చూసినా వాటిని మనం వెంటనే వాష్ చేసి స్టెరిలైజ్ చేయాలి. అలా స్టెరిలైజ్ చేయడం వల్ల ఒకరు ఏమైనా సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకరు రాకుండా ఉంటాయి. ప్రతి స్టెరిలైజ్ చేసి రీసెంట్గా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం పెట్టుకునే ముందు మనతో ముందే ఒక అగ్రిమెంట్ అనేది చేసుకోవాలి. అగ్రిమెంట్ చేసుకోలేదంటే ఏమవుతుందంటే ఒక 1 year తర్వాత మన బిజినెస్ బాగుంది అనుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఖాళీ చేయండి, నేను మీకు ఏం అగ్రిమెంట్ రాయలేదు కదా, అలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. అప్పుడు మనం ముందే 1 year 2 years 5 years మేజర్గా మనం అగ్రిమెంట్ అనేది ముందే కంపల్సరీ చేసుకోవాలి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే రెంట్ ఎంత పర్సెంటేజ్ పెంచుతాడు అంటే 1 year తర్వాత మళ్ళీ పెంచుతారా, 2 years తర్వాత పెంచుతారు, మనం అప్పుడే ఎంత పర్సెంట్ పెంచుతారు అవన్నీ మనం ముందే ఒక అగ్రిమెంట్గా రాసుకొని పెట్టుకుంటే ఈజ్ ద బెస్ట్. ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మన ఈ బ్యూటీ ఫీల్డ్ సెలూన్ అండ్ స్పా స్టార్ట్ చేసే ముందు మనం మేజర్గా ఎక్కువ బడ్జెట్ దేనికి ఖర్చు అవుతుందంటే ఇంటీరియర్ డిజైనర్. ఇంటీరియర్కి చాలా ఎక్కువ మనం ఎక్స్పెన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఫస్ట్ చూడగానే అపీరియన్స్ నచ్చాలి, అట్మాస్ఫియర్ ఎలా ఉందని చూస్తారు ఫస్ట్. నువ్వు ఎంత బాగా వర్క్ చేసినా ఎంత అట్మాస్ఫియర్ క్లయింట్కి చూడగానే వావ్ బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది, ఆహ్లాదంగా ఉందని ఇష్టపడతారు. మనకు ఎక్కువ ఖర్చు ఈ బ్యూటీ సెలూన్ స్పాలో ఎక్కువ మన బడ్జెట్ దేనికి పెట్టాల్సి వస్తుందంటే ఇంటీరియర్ డిజైనర్కే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్లస్ దీనికి ఎక్కువ అమౌంట్ ఒక 100% అమౌంట్లో ఒక 50% మన ఇంటీరియర్ డిజైన్కే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మన సెలూన్ పెట్టుకున్న దాంతోపాటు మన స్టాఫ్ను కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టాఫ్లో కూడా సెలెక్ట్ చేసుకున్నప్పుడు డెమోస్ చూసుకోవాలి. అంటే వాళ్ళు వర్క్ ఎలా చేస్తారు, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వర్క్ బాగా చేస్తారా, ఇంతకుముందు ఎక్కడ చేశారు, వాళ్ళ అనుభవాలు ఏంటి, అవన్నీ మనం ఫస్ట్ ఇంటర్వ్యూ చేసి వాళ్ళని సెలెక్టివ్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళకి సాలరీ మనం ఎంత ఇయర్లీ ప్యాకేజ్ ఇయర్లీ వైజ్గా ప్యాకేజ్ లాగా మాట్లాడుకుంటామా, లేదంటే మంత్లీ ఇంత అమౌంట్ పే చేస్తామా, లేదంటే వాళ్ళు చూపిస్తామా, ఎంత అమౌంట్ పే చేస్తాము, అవన్నీ మనం ముందే ఫర్దర్గా మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్న తర్వాత మనం వాళ్ళకు అమౌంట్ అనేది పే చేయొచ్చు. దానికి ఒక్కొక్కరికి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నగా స్టార్ట్ చేసుకున్నాం అనుకుంటే మనకు ఒక 3 members మనం వర్కర్స్ని పెట్టుకొని మనం రన్ చేసుకోవచ్చు. ఆ 3 members స్టార్టింగ్ వాళ్ళ టాలెంట్ 5,000 10,000 15,000 వాళ్ళ వర్క్ని బట్టి వాళ్ళు చేసే వర్క్ని బట్టి మన సాలరీ అనేది ఒక డివైడ్గా చేస్తాం. మనం ఇప్పుడు 5 lakhsతో బిజినెస్ స్టార్ట్ చేసిన ఏంటంటే ఇది డెవలప్ అవ్వడానికి సమ్ టైం పడుతుంది. మినిమం ఈ బ్యూటీ ఫీల్డ్లో మనకు డెవలప్ అవ్వాలి, ప్లస్ క్లయింట్స్ మన దగ్గరికి రావాలి అనుకుంటాం కదా. ఇది రావడానికి టైం ఎంత పడుతుంది అనుకో, ఒక 6 months పడుతుంది అనుకున్నాం కదా. ఈ 6 months వరకు మనకు బిజినెస్ వచ్చినా రాకపోయినా మనం దాన్ని మెయింటైన్ చేసేంత కెపాసిటీ మనకు ఫస్ట్, దానికి మనం ముందే ఒక బడ్జెట్ను ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. 6 months దాకా ఇది రన్ అయినా అవ్వకపోయినా నేను దీన్ని మెయింటైన్ చేయగలను అని మనం దానికి సమ్ అమౌంట్ ఇప్పుడు 6 months అనుకున్నాం, 6 monthsలో ఇంత అమౌంట్ అవుతుంది. ఆ 6 months దాకా మనం అంటే రెంటల్ పర్పస్ వర్కర్స్ శాలరీస్ కానీ సమ్ ఇంకా ఇంటి కరెంట్కి కానీ పవర్కి కానీ ఎంత అవుతుంది అవన్నీ మనం ముందే బడ్జెట్ చేసుకొని ఒక 6 monthsకి సరిపడే అమౌంట్ని మనం ముందే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 lakh పెట్టుకుంటే 6 months మనం మన రెంట్ వచ్చేసి ఒక 10,000 అనుకున్నాం. 10,000 6 months అది ఒక 6,000. దాంతోపాటు ప్లస్ వర్కర్లకు ఒక్కొక్కరు 15 ఒక 20,000 మెయింటెనెన్స్ మనకు ఒక నెలకు 30,000 అవుతుంది అనుకుందాం. నెలకు 6 monthsకి ఎంత అవుతుంది, ఇవన్నీ మనం బడ్జెట్ చేసుకొని మనం ఒక 6 months వరకు ఇవన్నీ పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఈ అకాడమీ అండ్ స్పా సెలూన్ సర్వీస్ నేను పెట్టాలనుకున్నప్పుడు ముందు ఏం చేసుకున్నా అంటే ఇది ఒక రన్ అయినా అవ్వకపోయినా మనం బడ్జెట్ చేసుకోవాలని నేను వర్క్ చేసుకున్న సమయంలోనే నా సాలరీ అప్పట్లో ఒక ఫస్ట్ స్టార్టింగ్ 10,000 ఉండేది. నా ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ నా సాలరీ 20-30 అలా పెరిగింది. నేను అప్పుడు ఏం చేయను, ఫ్యూచర్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు నేను మంత్లీ ఇంత అమౌంట్ ఒక్కొక్కసారి 2,000 ఒకసారి 5,000 అలా నా బడ్జెట్ మిగిలిన దాన్ని బట్టి నేను దాన్ని పెట్టుకున్నాను. అలా పెట్టుకున్న తర్వాత నేను క్లినిక్ పెట్టుకోవాలనుకున్న అకాడమీ పెట్టుకున్నప్పుడు నేను ఆ బడ్జెట్ని యూజ్ చేసుకున్నాను. దాంతోపాటు ఒకవేళ నేను పెట్టుకున్నాక వెంటనే నేను రన్ అవ్వదు అనుకున్నాను కదా ఇంతకుముందు, అదే దాని ఒక 6 monthsకు అమౌంట్ ఎంత బడ్జెట్ అవసరం ఉంటుందో దాన్ని ముందే పెట్టుకుని ఆ తర్వాత నేను దాన్ని రన్ చేసుకోగలిగాను. మనం ఈ సెలూన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ ఫుల్ బడ్జెట్ మన దగ్గర ఉండకపోవచ్చు. అప్పుడు కంపల్సరీ మనం బ్యాంక్ లోను కానీ వేరే ద్వారా కానీ మన అమౌంట్ని గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా గ్యాదర్ చేసుకున్నప్పుడు కంపల్సరీ మనం బ్యాంక్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ అప్రోచ్ అవి నేను పలానా ప్లేస్లో ఇంత ఎస్ఎఫ్లో నేను ఒక సెలూన్ పెట్టాలనుకుంటున్నాను, దానికి ఇంత బడ్జెట్ అవుతుంది, అవన్నీ మనం డీటెయిల్స్ అన్ని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఫర్దర్గా అన్నిటిని మనం ఆ బ్యాంకుకు చూపించాల్సి ఉంటుంది. అవి చూపించిన తర్వాత ఫర్దర్గా మనం ఇంకోటి మేజర్గా చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇప్పుడు బ్యూటీ పార్లర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమేమి ఎంత బడ్జెట్ అవుతుంది ఆ బడ్జెట్ లిస్ట్
దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ మిషనరీకి ఎంత అమౌంట్ అవుతుంది, అవన్నీ బిల్ లిస్ట్ అనేది మనం వేయించుకొని తీసుకొచ్చి దాన్ని మనం బ్యాంక్ సబ్మిట్ చేయాలి. చేస్తే ఏం జరుగుతుందంటే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళ అమౌంట్ డైరెక్ట్ మనకే రాదన్నట్టు. అదేం జరుగుతుందంటే ఆ బిల్ అకౌంట్ మన ప్రొడక్ట్ అనేది ఎవరు అమ్ముతున్నారో వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. అతను మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇస్తారు తప్ప ఈ లోన్ ద్వారా డైరెక్ట్ అమౌంట్ అనేది మన చేతికి అనేది రాదు. మనకి ఏమేమి కావాలో అది లోన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. మనకి ఇప్పుడు పార్లర్ పెట్టుకోవడానికి లోన్స్ కూడా ఇవ్వవు. మ్యాక్సిమం ఎలాంటి బ్యాంక్స్ ఇస్తాయంటే గవర్నమెంట్కి రిలేటెడ్, గవర్నమెంట్ దగ్గరగా ఉన్న బ్యాంకులు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. గవర్నమెంట్ కూడా మనకు అంతకుముందు ఇట్లా ముద్రా లోన్ అని అలాంటి సమ్ లోన్స్ అనేటివి కూడా మన ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళకి అప్లై చేస్తాయి. దీంతో పాటు ఇక నాయ బ్రాహ్మణ్స్ ఉంటారు, అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, నాయ బ్రాహ్మణ్స్ తొందరగా లోన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. నాయ బ్రాహ్మణ్స్కి వాళ్ళకైతే తొందరగా ఫాస్ట్గా లోన్ వస్తుంది, వాళ్ళు పెట్టుకోవడానికి కొంచెం తొందరగా ఈజీగా ఉంటుంది. ఈ బ్యాంకులు గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని స్కీమ్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఫర్దర్ మనకు మేజర్గా ఒక 3-4 స్కీమ్స్ అలా ఉంటాయి. దాంట్లో మేజర్గా ఇంకోటి చెప్పుకోవాల్సినవి ఏంటంటే స్టాండ్ ఆఫ్ ఇండియా, ముద్రా లోను, దాంతోపాటు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇలాంటి 3 ఉన్నాయి. దీని ద్వారా మనకు లోన్ ఇస్తుంది. దీంతో కొంతమందికి రిజర్వేషన్ ఉంటుంది, దాంట్లో సబ్సిడీ కూడా గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫీల్డ్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ స్పెషల్గా రిజర్వేషన్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ముద్ర లోన్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్పేస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన అవన్నీ లీగల్గా మన పాన్ కార్డు, ఆధార్ కార్డు, దాంతోపాటు మనం ఎంత ఎక్సెప్ట్ చేస్తున్నాం, క్లయింట్ అగ్రిమెంట్, మన ఫ్లాట్ ఒక అగ్రిమెంటు, దాంతోపాటు మనం పార్లర్లో ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలో అవన్నీ ఒక లిస్ట్ అవుట్, ఇవన్నీ తీసుకొని ఫర్దర్గా మనం బ్యాంక్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మనం చెప్పిన ఆ ఎక్స్ప్లెనేషన్ అవన్నీ జెన్యున్గా ఉన్నాయి, క్లయింట్ ఉన్నాయి, ప్లస్ దాంతోపాటు బ్యాంక్ ఆవులేసి ఈజీగా మనకు బ్యాంక్ లోన్ అనేది ఈజీగా వస్తుంది. సో మీరు కనుక ఈ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే బాస్ వాళ్ళ యాప్లో కోర్స్ ఉందండి. ఎవరైతే ఆల్రెడీ ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి A to Z ఈ కోర్సులో నేర్పిస్తారు. ఈ కోర్స్ని చూసిన తర్వాత మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఫీచరు ఈ బాస్ వాళ్ళ యాప్లో ఉందన్నమాట. సో డైరెక్ట్గా ఆ ఎక్స్పర్ట్స్తో 1-on-1 వీడియో కాల్లో మీరైతే మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోనే పక్కన కామెంట్స్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.